పార్వతీదేవికి ముగ్గురు పిల్లలు ఉన్నారు అనే విషయం మనందరికీ తెలుసు. కానీ వారిలో ఎవరు కూడా పార్వతీదేవి గర్భం నుండి పుట్టలేదు అని మీకు తెలుసా? ఇది ఒక శాపం వల్ల జరిగింది. పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని అని అనుకుంటుంది. కానీ ఆ సమయంలో శివుడు ఎప్పుడు చూసినా తపస్సులో మునిగిపోయి ఉండేవాడు. పార్వతీదేవి ముందుకు వచ్చి నిలబడినా కూడా ఆమె ముఖం కూడా చూసేవాడు కాదు. పార్వతీదేవి ప్రయత్నాలను చూసి బాధపడి ప్రేమదేవుడైన కామదేవుడు ప్రత్యక్షమయ్యి శివుడి కళ్ళను తెరిపించాలని తన దగ్గర ఉన్న ప్రేమ బాణం వేస్తాడు. తపస్సుని భగ్నం చేసినందుకు శివుడికి చాలా కోపం వచ్చి కళ్ళు తెరిచాడు. తెరిచింది ఆయన రెండు కళ్ళు కాదు, ఆయన మూడవ కన్ను. ఆయన మూడవ కన్ను తెరవగానే చిటికలో కామదేవుడు అగ్నిలో కాలి బూడిదైపోతాడు. అప్పుడు కామదేవుడి భార్య రతి అక్కడికి వచ్చి పార్వతీదేవితో ఏడుస్తూ ఇలా అంటుంది, కేవలం నీ వల్ల, నీ ప్రేమ వల్ల నా భర్త ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు నేను పిల్లలని కనలేను. నువ్వు కూడా నాలాగే సంతానం కలగకుండా ఉంటావు. నీకు జీవితంలో పిల్లలు పుట్టరు అని శాపం పెడుతుంది. కానీ అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి రతిని కోపం నుండి చల్లార్చడంతో రతి తన శాపాన్ని వెనక్కి తీసుకోకుండా శాపాన్ని మారుస్తుంది. పార్వతి, నువ్వు తల్లి అవుతావు, కానీ నీ గర్భం నుండి ఒక పిల్లవాడు కూడా పుట్టడు అని అంటుంది. కామెంట్ లో పార్వతీదేవి ముగ్గురు పిల్లల పేర్లు పెట్టండి. ఎంతమందికి తెలుసో చూద్దాం.